ఎన్ఆర్ఐ చంపి పూడ్చిపెట్టిన కేసులో దాని ప్రధాన పాత్ర వహించిన ఫాతిమాని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎన్ఆర్ఐతో ఈ ఫాతిమాకి ఇల్లీగల్ ఇంటిమసీ ఉండడం, అది తన భర్తకి మరిదికి సైఫ్కి తెలియడంతో వాళ్ళు బాగా కోపోద్రిక్తులై ఈ అమ్మాయిని పావుగా వాడుకుని ఈ అమ్మాయితోనే ఫాతిమాతోనే ఫోన్ చేయించి అదే రోజున ఈ ఫలక్నామా రైతు బజార్ దగ్గర నుంచి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ రెంటెడ్ హౌస్లో తీసుకెళ్ళడం, అక్కడ చిల్లీ పౌడర్ వేయడం, వాళ్ళు థ్రోట్ కట్ చేయడం, తర్వాత వేరే అతనితో సహాయంతో దాన్ని పూడ్చిపెట్టడం జరిగింది. ఇది ఓవరాల్గా ఈ యొక్క మర్డర్కి ప్రధానమైన ఉద్దేశం, మోటివ్ ఏంటంటే ఈ ఫాతిమా ఎవరైతే ఖత్తర్ ఆర్మీలో సర్వెంట్గా పనిచేస్తున్న సాయిద్ బిన్ ఎవరైతే ఉన్నారో అతని భార్య ఈ ఫాతిమాతో ఇల్లీగల్ ఇంటిమసీ ఇమ్రాన్ నెరపడంతోనే వాళ్ళు కోపోద్రిక్తులై ఈ అమ్మాయిని పావుగా వాడుకుని ఈ మర్డర్ చేయడం జరిగింది. సైఫ్ యొక్క సిస్టర్తో కూడా ఉంది ఇంటిమసీ. భవిష్యత్తులో ఇతను చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడనే ఉద్దేశంతో అతన్ని ఖతం చేయాలి, అతన్ని హత్య చేయాలనే ప్లాన్తోనే వీళ్ళు హత్య చేయడం జరిగింది. చెల్లెలతో కూడా ఉన్నదని అంటే చెరుకొచ్చి ఫ్యూచర్లో అనుమానం. సఫియా అనే ఆవిడతో కూడా అసలు ముందు ఇల్లీగల్ ఇంటిమసీ అమ్మాయితోనే ఉంది. తర్వాత అది ఎట్లా కొట్టి పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులే కాబట్టి దాచుకున్నా కూడా ఈ భార్యతో ఉందా అనే దానికి సహించలేకపోయాడు అతను. ముఖ్యంగా మరిది సైఫ్కి బాగా తెలిసి మాత్రం చాలా సీరియస్గా ఆర్గ్యుమెంట్లు అయినాయి. ఇమ్రాన్తో కూడా సైఫ్ మాట్లాడటం జరిగింది. నీ భార్యతో కూడా అవసరమైతే ఇంటిమసీ నెరుపుతాను అని ఇతను ఛాలెంజ్ చేయడంతో ఇక వాళ్ళు చాలా పట్టరాని కోపంతో ఈ ప్లాన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఈ సయ్యద్ అనే ఎవరైతే మన బిన్ ఉన్నాడో ఖత్తర్ ఆర్మీలో సర్వెంట్గా, అతను కూడా 10 రోజుల్లో ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి అతను అక్కడి నుంచి డిపోర్ట్ చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ రాగానే అరెస్ట్ చేసి అతను కూడా జైలు పంపించడం జరుగుతుంది. దీంట్లో మర్డర్ చేసింది మాత్రమే సైఫ్ అండ్ సయీద్ మాత్రమే. ముందు నాకు కేవలం తీసుకురామని చెప్పింది, కానీ ఆ ప్లాన్ తెలుసు. గ్యారంటీగా హత్య చేస్తే తన జీవితం నుంచి బయటికి పోవడం వల్ల ఇక సయీద్తో ఇక పర్మనెంట్గా ఉండొచ్చు. ఇతని వల్లే 2 సంవత్సరాల నుంచి కుటుంబంలో అగాధం జరిగింది, గొడవలు అవుతున్నాయి అనే భావంతో అతను ఫినిష్ చేస్తే తనకి ఇక కుటుంబంలో ఏ గొడవలు ఉండవనే భావంతో వాళ్ళు నచ్చజెప్పితే ముద్దాయిలు భర్త వాళ్ళ మాటలు నమ్మి ఈవిడ కూడా మాట్లాడుతూ సయీద్ బిన్ భార్య ఫాతిమా ఈజ్ అక్యూజ్డ్ 1 భార్య. అక్రమ సంబంధం యాక్చువల్గా 12 years అయింది మ్యారేజ్ అయ్యి, బట్ 3-4 years నుంచి చాలా ఇంటెన్సిఫైగా ఏదైతే అతను ఖత్తర్లో ఉన్నాడు కాబట్టి వచ్చినప్పుడు పూరా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దే యూజ్ టు సెలబ్రేట్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్, రంజాన్ వీళ్ళందరూ కలిసి ములాఖాత్ అయినప్పుడు దట్ ఇమ్రాన్ అట్రాక్టెడ్ హెర్ బై గివింగ్ ద గిఫ్ట్స్ ఆర్ సంథింగ్. అక్రమ సంబంధం ఉందని మధ్య ఎలా గుర్తించారు సార్? ముందు అక్రమ సంబంధం ఉందని ఎల్లగొట్టాడు, భర్తకు తెలిసింది, మరిది చెప్పాడు, ఇక్కడ వాళ్ళు కూడా చెప్పారు, దూరం ఉంచాడు, గొడవ అయింది. మళ్ళీ తర్వాత వచ్చి ఎట్లా కొట్టి సర్దుకున్నామని, ఇతను చచ్చిపోతే చంపేస్తే నిన్ను నేను ఏలుకుంటాను అని అతను చెప్పడంతో ఈవిడి దానికి కూడా సహకరించారు. 2 పిల్లలు దాంట్లో రాశారు. సైఫ్ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏమో ఈ బాబాతో అటు ఇటు పరిగెత్తింది. సైఫ్ డైవర్స్ ఇవ్వలేదు, దూరం పెట్టాడు. అనుమానంగా ఉందని ఎట్లయినా దూరంగానే ఉన్నాడు కదా ఆయన. ఈజ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ. ఇతను ఏం చేశాడంటే జస్ట్ అసిస్టెడ్ హెర్ హౌస్ పెట్టి కొద్దిగా దాచాడు. భక్తు సయ్యద్ కూడా కొద్దిగా డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఓన్లీ
కన్సీలింగ్ ద ఎవిడెన్స్ మటర్లో ఈజ్ నాట్ ఎ పార్ట్ 201 కరెక్ట్. ఒక టాటా సుమో, ఈ డెడ్ బాడీ షిఫ్ట్ చేసిన టాటా సుమో, హోండా యాక్టివ్, 2 మోటార్ బైక్స్, 2 మొబైల్స్. వాచ్ ఈజ్ విత్ సయీద్. ఎవరైతే A1 ఉన్నాడో అక్కడ వాచ్ ఉంది, ఆ వాచ్ అతను తీసుకెళ్ళిపోయాడు. అతను అరెస్ట్ చేసినప్పుడు అతను రికవర్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.